ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బజార్ హత్నూర్ మండలం కొల్హారి గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై కొత్తగా బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అప్రోచ్ రోడ్డు నిర్మించకుండా కాంట్రాక్టర్ వదిలేశాడు. దీనికి తోడు ఎడతెరిపి లేని వర్షాలతో అప్రోచ్ రోడ్డు బురదమయంగా మారింది. బురదలో వాహనాలు కూరుకుపోవడంతో వాహనదారులు ఇటు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బజార్ హత్తూర్ మండలం కొల్హారి గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై కొత్తగా బ్రిడ్జి నిర్మించారు. ఇక బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అప్రోచ్ రోడ్డు నిర్మించకుండా కాంట్రాక్టర్ వదిలేశాడు. దీనికి తోడు ఎడతెరిపి లేని వర్షాలతో అప్రోచ్ రోడ్డు బురదమయంగా మారింది. బురదలో వాహనాలు కూరుకుపోవడంతో వాహనదారులు అటు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంపత్, ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులుగా చిత్తడిగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే బోత్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి బజారత్నూర్ మండలం కొల్లారి వద్ద వాగుపై ఇటీవల నూతన వంతెన నిర్మాణం చేపట్టడం జరిగింది. నూతన వంతెనకి సమీపంలో అటు గాని ఇటు రెండు పక్కల గాని అప్రోచ్ రోడ్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోవడం కారణంగా కేవలం గ్రావెల్ వేయడం కారణంగా తరచుగా కురుస్తున్న వర్షాలతో రాకపోకలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దాదాపు కిలోమీటర్ పొడవునా వాహనాలు ఇబ్బంది పడుతూ రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. 2-3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా 1-2 గంటల రోజుల్లో ఒక వాహనము బురదలో కూరుకుపోవడము, సాంకేతిక లోపాలు ఏర్పడడం ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రహదారి వెంట బోత్ మండలంతో పాటు సోనాల మీదుగా మహారాష్ట్రలోని కిన్వట్ నాందేడ్ వైపుకు అంతర్రాష్ట్ర రహదారిగా ఉంది. ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ఇటు బోత్ కు రాకపోకలు చేస్తారు. అదేవిధంగా ఇచ్చోడ ప్రాంతానికి రావాలంటే ఇదే మార్గం ప్రధాన మార్గం కాబట్టి ఇక్కడ అప్రోచ్ రోడ్ నిర్మాణం సరిగ్గా జరగకపోవడము, పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణం జరగకపోవడం కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల బయటకు వెళ్ళాలంటే కూడా వాహనం తీసుకొని బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇటు కిన్వట్ వైపు, నాందేడ్ వైపు కానీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి తర్నం వాగు నుంచి అటు చంద్రపూర్ వైపు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారులను కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే బజారత్నకు సంబంధించి కొల్లారి వంతెనపై అప్రోచ్ రోడ్ ను వెంటనే నిర్మాణం చేపట్టాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. రహదారులపై పూర్తిగా మరమ్మతులు చేపట్టాలి. ఎక్కడైతే గుంతలు పడ్డాయో గుంతలు కూడా పూర్తి వేయాలని చెప్పి వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రహదారులు అంతర్రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ ప్రాంత రహదారులు అదేవిధంగా నేషనల్ హైవే 7 పై 44 పై కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉన్న పరిస్థితి. ప్రతిరోజు కూడా రహదారులకు సంబంధించిన ఇబ్బందులే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.